అన్న క్యాంటీన్లలో నిన్న స్టార్ట్ అయింది. సో సెప్టెంబర్ నెలాఖరుకల్లా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలి. వీటి సంఖ్యను ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళాలి. పేదలకు మంచి భోజనం అందించే ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకుంటూ ఉన్నారు. ఈ అన్న క్యాంటీన్ల కార్యక్రమం ఈ ప్రోగ్రాం అనేది, ఈ భోజనం పెట్టే పథకం ఇక కంటిన్యూ అవుతుంది అని చెప్పి క్లియర్గా చెప్పేశారు. అంటే ఇక మీదట మేమే అధికారంలో ఉండబోతూ ఉన్నామనే ఒక హింట్ కూడా ఇచ్చినట్టు. నిజంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఈ అన్న క్యాంటీన్లను భ్రష్టు పట్టించారనే ఆరోపణ మొదటి నుంచి కూడా కూటమి నేతలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే వాటిని సచివాలయాలుగానో లేకపోతే ఆర్బీకే సెంటర్లుగాను లేకపోతే వేరే వేరే వ్యవహారాలకు ఉపయోగించారు. కానీ ఈ అన్న క్యాంటీన్లు అంటే పేదలకు అన్నం పెట్టే విషయంలో మాత్రం ఎందుకో జగన్మోహన్ రెడ్డి ముందుకు రాలేదు. సో చంద్రబాబు నాయుడు దాన్ని గతంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో పేదలకు అన్నం పెట్టే మంచి కార్యక్రమాన్ని ఆయన స్టార్ట్ చేశారు. కాబట్టి ఇక మీదట కూడా కొనసాగిస్తామని చెప్పిన పరిస్థితి. బ్రహ్మేంద్ర కనెక్ట్ అయ్యారు తిరిగి. బ్రహ్మేంద్ర రైట్. బ్రహ్మేంద్ర, ఏంటి అక్కడ భీమవరంలో అన్న క్యాంటీన్ వద్ద ఉన్న పరిస్థితి ఏంటి? మెను ఆల్రెడీ మన విద్యాసాగర్ చెప్పారు ఏ రోజు ఏ భోజనం పెడతారు అని చెప్పి. సో అక్షయ పాత్ర నిర్వహిస్తోంది కాబట్టి వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా దీనిలో ఉంది కాబట్టి చాలా హైజెనిక్గా క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్ అన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమంటూ ఉన్నారు, ఏంటి పరిస్థితి అక్కడ బ్రహ్మేంద్ర? ఎన్డీఏ గవర్నమెంట్ సాధించిన ఇస్తున్న ప్రామిసుల్లో ఈ అన్నా క్యాంటీన్ ఒకటి. ఈ అన్నా క్యాంటీన్ కొన్ని ప్రాంతాల్లో నేను ఓపెనింగ్ ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యూన్సీల్లో అంటే 7 కాన్స్టిట్యూన్సీకి అన్నా క్యాంటీన్ ఈ రోజు పాలకుల నియోజకవర్గానికి అలాగే ముఖ్యమైన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు అలాగే మధ్యాహ్నం పెంచి అలాగే ఈవినింగ్ వచ్చి అలాగే టికెట్ స్టేషనరీ కూడా గ్రాండ్ సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. ఇక్కడ భీమవరం వచ్చి ఇక్కడ కలెక్టరేట్ కూడా పెట్టాలి కాబట్టి ఇక్కడ చంద్రవాడ కలెక్టర్ అయిన చంద్రవాడ గారు అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జగన్ ఎమ్మెల్యే తర్వాత రామారెడ్డి అలాగే టీడీపీ రామరాజు అలాగే ఒక్కరు కూడా జన సైనికులు నాయకులు అదే కోర్టు తరఫున ఉన్న అందరూ కార్యకర్తలు కూడా పరిణామం అన్న క్యాంటీన్ అన్నదాన్ని పార్టీ పరంగా ఉంది అన్న దృష్టిలో అలాగే ప్రతి ఒక్కరు సామాజిక కూడా చెప్పినారు. దాన్ని అన్నా క్యాంటీన్ ఎన్డీఏ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ లో న్యూస్ సెంటర్ కూడా ఓపెన్ చేయడం మార్నింగ్ 7:30 బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం 12:30కి ఈవినింగ్ 7:30కి వచ్చి
సామాన్యులు కూడా తన ఏర్పాటు చేస్తున్న సంతోషాన్ని అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఎవరైనా ఈ రోజు రైట్, అది భీమవరంలో అన్న క్యాంటీన్ వద్ద ఉన్న పరిస్థితి. థ్యాంక్ యూ బ్రహ్మేంద్ర. ఒకసారి కాకినాడ వెళ్దాం. కాకినాడలో కూడా అన్న క్యాంటీన్లు స్టార్ట్ అయ్యాయి. మా ప్రతినిధి కిషోర్ కనెక్ట్ అయ్యి